సో జనం అంతగా ఆదరించడానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసారా, లేక మీ ఇద్దరు దంపతులుగా కనిపిస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేశారంట? లే, మొదటి నుంచి కూడా మా పేరంటే జనానికి చాలా ఇష్టం. తర్వాత ఇంకా మా అత్తగారు కానీ మా ఆడబిడ్డలు కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత వారిని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే ఒకటి ఆఫ్ కోర్స్ కృష్ణ గారు ఇష్టపడ్డారు, అదే కన్విన్స్ చేశాడు. అదే మీరు అఫెక్షనేట్ గా నేను అసలు తెలుసుగా వంటల మాయల మారి నేను వంట చేసి పెట్టేసి నేను షూటింగ్కి వెళ్ళినా సరే వెళ్ళే ముందు మా అత్తగారికి మామగారికి అన్ని వంటలు చేసి అక్కడ పెట్టేసి మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఎంత ఇష్టమో వాళ్ళకి. మా అత్తగారు లాస్ట్ చనిపోయేటప్పుడు నిర్మల బెండకాయ కూర రసం ఉంటే తింటానన్నారు. అదే ఆవిడ లాస్ట్లో తినింది కూడా. 3 సినిమాలు అయిన తర్వాత నేను కృష్ణ గారి కాంబినేషన్లో 3 సినిమాలు అయిన తర్వాత అడిగాను నేను డైరెక్ట్ చేస్తానని. వద్దు నువ్వు ఇప్పుడే ఇండస్ట్రీలో హీరోయిన్గా నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నావు, నువ్వు డైరెక్టర్ అయిపోయావు అనుకో, నేను బుక్ చేసేవాళ్ళు కూడా ఉండరు, ముందు ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు పూర్తి చేయి, దాని తర్వాత నువ్వు డైరెక్టర్ అవు అని అన్నారు. సరే ఇంకా యాక్టింగ్ మీద పడిపోయాం. నాకు అట్లా మలయాళం, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్. నేను కేరళ కొచ్చిన్లో ఉన్నా సరే కృష్ణ గారు కారు వేసుకొని వచ్చేసేవారు నా కోసం. డైరెక్షన్ విషయానికి వచ్చినప్పుడు కృష్ణ గారు ఏమన్నారంటే ఇప్పుడు 80 సినిమాలు అయింది కదా, ఇప్పుడు ట్రై చేయన్నారు. సరే అని కవిత సినిమా మలయాళం సినిమా, ఒరిజినల్గా మలయాళం రైటర్ నాకు చెప్పాడు. ఎందుకంటే నేను మలయాళంలో చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నా. ఏదన్నా మంచి కథ ఉంటే చెప్పవయ్యా అంటే చెప్పాడు. చాలా మంచి కథ. సరే నేను తీస్తామనుకొని తెలుగులో బడ్జెట్ వేసాను. జగ్గయ్య గారు, సావిత్రి గారు, నేను, చంద్రమోహను ఇట్లా బడ్జెట్ వేస్తే 6 లక్షలకు వచ్చింది ఆ రోజు బ్లాక్ అండ్ వైట్లో. 6 లక్షలు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ 6 లక్షలు తట్టుకోలేము, మలయాళంలో ఫస్ట్ చేద్దాము, మలయాళంలో కూడా నాకు గ్రిప్ ఉంది కదా, అవును మలయాళంలో చేద్దామని చెప్తే కృష్ణ గారు అలాగే అన్నారు.